ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? దేవుని ఉన్నతమైన కృపను బట్టి మీరు తెలియచేస్తున్న మీ ప్రార్థన విన్నపాలు, మీరు అందిస్తున్న సూచనలు, సలహాలు, సహాయ సహకారాలను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో బలపరుస్తుందని మీరు తెలియచేస్తున్నప్పుడు, మీరు ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా మీ యొక్క విలువైన స్పందనలను తెలియచేస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు ఈ రీతిగా ఆధ్యాత్మిక శక్తివంతమైనటువంటి దేవుని మాటలు విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి ప్రభు ఇచ్చిన సంతోషమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నా. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే నమ్మదగిన దేవుడు. నిజముగా మనము అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగినటువంటి వానిగా ఉన్నాడు. నిజంగా ప్రియులరా, లోకము విజయాలను ప్రశంసిస్తుంది, దేవుడు నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడంట. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభు మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, భూమి మీద నా కొరకు ఎంత సేవ చేశావు, ఎన్ని మందిరాలు కట్టావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎన్ని ఆత్మలను రక్షించావు, ఎంత నా కొరకు విరామం లేకుండా పనిచేసావని చెప్పి అడగడు. కానీ ఆయన పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, భూమి మీద నీవు నా కొరకు ఎంత నమ్మకంగా జీవించావు. ప్రియులరా, దేవుడు మన యొక్క నమ్మకత్వాన్ని ప్రశంసిస్తాడంట. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ప్రభు ఎడల నమ్మకమైనటువంటి స్థితిని కలిగి ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఈ వాక్య ప్రకారముగా నమ్మదగినటువంటి దేవుడుగా మనకుండి ఆయన మనలను త్రొట్టిల్లిపోకుండా కాపాడుటకు, మనలను స్థిరపరిచి బలపరిచి ఆయన యొక్క సన్నిధిలో నడిపించుటకు, కాపాడుటకు ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయలేదు, శోధనతో కూడా దాన్ని తప్పించుకుని మార్గమును కలగజేశారు. చూడండి, దేవుడు మనకి శోధనలు, శ్రమలు, అనేక రకాలైనటువంటి పోరాటాలు, కరువులు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటివి మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. అనుమతించినప్పుడు వాటికి అప్పగించి మనల్ని విడిచిపెట్టి మౌనంగా ఉండడు. కానీ అనుగ్రహింపబడినటువంటి ఆ శ్రమలలో, ఆ శోధనలలో, ఆ పోరాటాల్లో వాటిని అధిగమించేటువంటి శక్తివంతమైనటువంటి మార్గాన్ని కూడా మన ఎదుట తెరిచి ఉంచుతాడంట. కనుక ఆయన అపనమ్మకమైనటువంటి మన ఎడల నమ్మకమైనటువంటి తన యొక్క కృపను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు, అంత గొప్ప నమ్మకమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఇంకెంత నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించాలి. కనుక ప్రభు గత కాలంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూశారు కదా, అనేక రకాలైనటువంటి శ్రమలు, అనేక శోధనలు, అనేక రకాలైనటువంటి కన్నీళ్ళు, అనేక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన కృపలో నన్ను విడువకుండా తన హస్తములో మనల్ని చెక్కుకొని భద్రపరుచుకొని క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ మాటలు మన హృదయాలను దర్శిస్తున్నప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులమో. ఒకసారి మన యొక్క నమ్మకత్వాన్ని, దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి మన నమ్మకత్వాన్ని మనం పరిశీలన చేసుకొని, నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు చేత పిలిపించుకునేటువంటి వారంగా మనం సిద్ధపడాలి. చూడండి పిల్లరా, మన యొక్క నమ్మకత్వాన్ని ఎలాగా ప్రభు ఎడల మనం నిరూపించుకోవాలి? దేవుడు నీకు అనుగ్రహించిన తలంతులు, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మీయ వరాలు, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మీయ ఫలాలు, దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి తలంతులను తిరిగి నీవు దేవుని కొరకు ఉపయోగించి దేవునిలో
దేవుని యొక్క పనిలో ఆ తలంతులను వృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఇవ్వబడినటువంటి తలంతులైనా, వరాలైనా, ఫలాలైనా వాటిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. కనుక వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చింది ఏంటి? అది ఐశ్వర్యమా, ఆరోగ్యమా, ఆయుష, ఆశీర్వాదమా, సమాధానమా, సంతోషమా, క్షేమమా, ఏది అనుగ్రహిస్తే దాన్ని దేవుని యొక్క సన్నిధిలో దాన్ని వృద్ధి పొందించేటువంటి ప్రయత్నం కొరకు మనం ప్రయాసపడదాం. కనుక ప్రియులారా, నమ్మదగిన దేవుడు నీకు అన్నిటినీ అనుగ్రహించాడు. నీ నమ్మకత్వాన్ని ప్రభు ఎదుట నిలబెట్టుకునేటట్లుగా దేవుని యొక్క పనిలో దాన్ని వృద్ధి పొందించే ప్రయత్నం చేయాలి. ఆ నమ్మదగినటువంటి దేవునికి అపనమ్మకస్తులమైనటువంటి మనము అపనమ్మకమైనటువంటి వారిగా కనబడకుండా నమ్మకమైనటువంటి వారిగా దేవుని సన్నిధిలో జీవిద్దాం. అట్టి విశేషమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. ఈ వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నీ అపనమ్మకమైనటువంటి స్థితిని ఎత్తి చూపిస్తే వెంటనే దాన్ని సమయమందు ఒప్పుకోలు చేసి ఇక మీదటైనా నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభు అని ఒక చిన్న తీర్మానం ప్రభు కొరకు చేద్దాం. ప్రభు ఆ తీర్మానంలో మిమ్మల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకంగా నీవు మా దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నమ్మకమైన కార్యాలు చేయవాడవని, నమ్మకత్వాన్ని ప్రశంసించేవాడవని నాయన తెలియచేసినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా విన్నటువంటి వారి జీవితాల్లో నమ్మకమైనటువంటి స్థితిని కొరకు కలిగి జీవిస్తూ వారికి ఇవ్వబడిన తలంతులు, వరములు, ఫలములు ఏవైనా సరే ప్రభువా నీ చేత నమ్మకంగా, యోగ్యంగా మంచి దాసురాలు అనిపించుకునేటువంటి స్థితిలో వారు ప్రయోజనపరచడానికి కృప దయచేయి. ఒకవేళ వారి యొక్క అపనమ్మకమైన స్థితిని పరిశుద్ధాత్మదేవ నీవు ఎత్తి చూపిస్తే దాన్ని సరిచేసుకుని సన్నిధిలో ముందుకు సాగడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.